కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో అధికారంలోకి రావడం కోసం అమలు కాని హామీని ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తానని దొంగ హామీ ఇచ్చిండు. వాళ్ళ 6 గ్యారంటీలు అమలు కాలేదు, 420 హామీలు కూడా అమలు కాలే. కానీ ఇది అమలు కాదని తెలిసి కూడా బీసీల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అయితే తీరా అమలు చేయడానికి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క అంతర్గతంలో ఉన్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ, ముస్లింలకి మైనార్టీ రిజర్వేషన్ 4% ఉండగా కూడా బీసీల్లో ఇంకొక 10% యాడ్ చేసి వాళ్ళ యొక్క స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అసలైనటువంటి నా బీసీ హిందూ సోదరుల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు. మీకు అమలు కాదని తెలుసు, అయినా కానీ మీరు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడం ఏంటి? హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, నువ్వు హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడన్నా హామీ ఇచ్చిందా? నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగావా ముందే? లేదు అంటే నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ 2 సంవత్సరాలు నువ్వు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మేధావులతో ఒక కమిటీ వేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో నువ్వు చర్చలు జరిపినవా? ఆ సందర్భంగా ఇట్లా బీసీ సోదరులకి న్యాయం చేద్దాం నువ్వు అనుకున్నావా? నువ్వు 10% డైరెక్ట్ ముస్లిమ్స్కి ఇస్తానని చెప్తేవి. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మతపరమైన రిజర్వేషన్లకి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకం. నువ్వు బీసీ 42% రిజర్వేషన్ బీసీ సోదరులకు ఇవ్వు, 100% మేము సపోర్ట్ చేస్తున్నాం, దాన్ని మేము ఆహ్వానించినాం. కానీ నువ్వు స్వార్థపూరిత ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీ సోదరుల ఆత్మ గౌరవాన్ని మీద దెబ్బ కొడితే మాత్రం భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊకోదు. నీకు ఎన్నికలు పెట్టడం చేతగాక ఈ కుంటి సాగుతో ఈ 42% రిజర్వేషన్ అనేది అసలు గుంపు మేస్త్రని నువ్వు అన్నది. అందుకే పక్కన వాళ్ళు చెప్తే నీకేం తెలియదు. పక్కన వాళ్ళ యొక్క సూచనలు సలహాల మీద నువ్వు యొక్క బిల్లును అడావుడిగా అసెంబ్లీలో పాస్ చేసి జీవో రిలీజ్ చేసినావు. దీనికి చట్టభద్రత ఉందా లేదా అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కూడా ఆలోచనలు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందనేది ప్రజలకు అర్థమైంది. డాక్టర్ కేవీ కృష్ణారావు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్. స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ సభలో చెప్పిన అన్నట్టుగానే తీర్మానం అయితే చేసింది అసెంబ్లీలో. మా పని అయిపోయిందని చేతులు దులుపుకున్నది. ఢిల్లీ వాళ్ళు చేయాల్సిన పని మాకు సంబంధం లేదన్నట్టుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి, నువ్వు బీసీల మీద ప్రేమ ఉందని అసెంబ్లీలో తీర్మానం చేసినావు. అదేవిధంగా నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిసి, మీ రాహుల్ గాంధీని కలిసి అందరు మద్దతు కూడగట్టుకొని పార్లమెంటులో షెడ్యూల్ నెంబర్ 9లో దాన్ని ఇంక్లూడ్ చేసి రాష్ట్రపతి ఆమోదయోగ్యం పొందేలా నువ్వు చేయాల్సిన పని ఇది. అప్పుడే నీ చిత్తశుద్ధిని మేము నమ్ముతాం, అప్పుడే కాంగ్రెస్ పార్టీని మేము ఆదరిస్తాం. లేకుంటే కాంగ్రెస్ పార్టీని నమ్మం. అదేవిధంగా బీజేపీ గవర్నమెంటు బీసీలు అంటే వలకమాలిన ప్రేమ వలకవిస్తూ బీసీ ముఖ్యమంత్రిని చేస్తూ బీసీలకు అది ఇస్తాం ఇది ఇస్తాం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది, గవర్నర్ గారి దగ్గర పంపింది. గవర్నర్ గారు ఇంతవరకు పెదవి ఇప్పట్లేదు, దాని మీద ఏమి స్పందన లేదు. పైకి పంపిందా, ఏం చేసిండు అనేది కూడా ఎవరికి తెలియని విషయం. అంటే బీజేపీ నామినేట్ చేసినటువంటి గవర్నర్ చిత్తశుద్ధి లేదు అని అంటే బీజేపీకి చిత్తశుద్ధి లేదని మేము అనుకోవాలి. కాబట్టి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా మేము అడిగేది ఒకటే బాస్, మేమెంతో మాకంత, మేము జనాభా ఎంత ఉన్నామో మాకంత. 42% కాదు, యాక్చువల్గా మేము 60% పైన ఉన్నాం. కానీ మీరు 42% కనీసం అదన్నా ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. స్థానిక సంస్థల్లో ఒక్కటే మీరు అన్నారు, కానీ మేము అడిగేది చట్టసభల్లో కూడా, అంటే అసెంబ్లీ పార్లమెంట్లో కూడా మేమెంతో మాకంతలాగా మాకు 42% రిజర్వేషన్ మీరు కల్పించాల్సిందే, అప్పటి వరకు మా ఉద్యమం ఆగదు. గతంలో జయలలిత గారు ఆమె బ్రాహ్మణ అయ్యుండి బీసీల కోసం ఢిల్లీకి పోయి, ఢిల్లీలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, అంటే ఆపోజిట్ పార్టీ ఉన్నప్పుడు ఆమె అందరితోనూ మాట్లాడి కూడగట్టుకొని ఈరోజు 69% వాళ్ళు అనుభవిస్తున్నారంటే దానికి కారణం జయలలిత. ఆమె చేతులు దులుపుకోలే రేవంత్ రెడ్డి లాగా. ఆమె ఢిల్లీకి పోయి మొత్తం చక్రం తిప్పి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది. ఈరోజు భారతదేశంలో 69% సీలింగ్ లేకుండా అమలయ్యేది ఒక్క తమిళనాడులో మాత్రమే. మరి రేవంత్ రెడ్డి లాగానే మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా లాస్ట్ టైము అట్లా చేసింది, చట్టం చేయకుండా. అంటే షెడ్యూల్ నెంబర్ 9లో ఇంక్లూడ్ చేస్తేనే చట్టం.
దానికి ఎవరు కదిలించలేరు. రేవంత్ రెడ్డి ఇట్లా తీర్మానం చేయంలోనే వెంటనే రెడ్డి ఇంకొక అతనితో కేసు వేపిస్తారు, కోర్టుకు పోతారు, కోర్టు ఆపుతుంది. మరి మధ్యలో బై ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఇదంతా మాకు తెలీదా? ఈ డ్రామా అంతా డ్రామాలు ఆపండి. అన్ని పార్టీలకు మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రోడ్ల మీదకి వస్తాం బిడ్డ. మా ఆగ్రహానికి గురి కాకుండా మీరు తప్పించుకోవాలంటే వెంటనే చట్టం చేయండి. చట్టం చేసి బీసీలను ఆదుకోండి. బీసీల హక్కును చేర్చుకోండి. అప్పుడే బీసీలు మీకు ఓటేస్తారు.